హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లోకి మిరపకాయలు కారం అన్నప్పుడు వాడాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగించుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కాలీఫ్లవర్ ముక్కలుగా చేసుకొని వాటిని ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. దీంట్లోకి కరివేపాకు రెబ్బలు వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మంచిగా కాలీఫ్లవర్కి మంచిగా పట్టుకుంటుంది అన్నమాట. సాల్ట్ తినేటప్పుడు సాల్ట్గా మంచిగా వస్తుంది. బాగా కలిపేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక పాట పాడతాను. నేను దేవుడి సాంగ్ పాడతాను. ఫస్ట్ గణపతి స్టార్ట్ చేద్దాం. అది ఒక 5-10 minutes లో ఫ్లేమ్లో పెట్టాను. ఆ 5-10 minutesలో ఒక చిన్న సాంగ్ పాడుకుందాం. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణనాథ దీవించరా. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణనాథ దీవించరా. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఓ గణనాథ, తొలి పూజ నీకేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణనాథ దీవించరా. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణనాథ దీవించరా. పార్వతి తనయ లంబోదర, పావన రూప విఘ్నేశ్వర. పార్వతి తనయ లంబోదర, పావన రూప విఘ్నేశ్వర. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఓ గణనాథ, ఓ గౌరీశ. తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర, ఓ బుజ్జ గణనాథ దీవించరా. ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 minutes వాటర్ వచ్చేసి కొంచెం లైట్గా మంచిగా వేగుతున్నాయి. దాంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటోస్ యాడ్ చేసుకోవాలి. మిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు. మనకి ఒకవేళ కారం కావాలంటే కొంచెం మిర్చి తక్కువ వేసుకొని కారం వేసుకోవచ్చు. కానీ నేను వేసుకోవట్లేదు కారం. ఇదొక ఫ్లేవర్ ఉంటుంది, అది వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది.
తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటా కూడా స్మాష్ అయిపోయింది మంచిగా. దీంట్లో నేను వాటర్ పోయట్లేదు, ఆయిల్లోనే మొత్తం ఆయిల్లోనే ఇది ఉడికిపోతుంది. చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. అదే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్లో, ఇంకొక 5-10 మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి అట్లానే ఉంచేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్ అంతే. లో ఫ్లేమ్లో పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. కాలీఫ్లవర్ కర్రీ కంప్లీట్. దీంట్లోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకుంటే మంచిది, ఇంకా మంచిగా వస్తుంది. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు. మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే. ఫ్రెండ్స్, ఇలాగే మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.